నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ సోషల్ మీడియా సైకోలు అరెస్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్టు హైకోర్టులో పిల్ అయితే వేశారు. మరి అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని ఆయన పిల్ వేసిన నేపథ్యంలో హైకోర్టు ఆయనపై సీరియస్ అయింది అంటున్నారు. అలాగే 50,000 జరిమానా కూడా విధించింది అంటున్నారు. దురుద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ తరపున మరి ఈయన పిల్ వేయడాన్ని ఎలా చూడొచ్చు? గతంలో కూడా ఈయనపై హైకోర్టు సీరియస్ అయిన సందర్భాన్ని మనం చూసాము. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విజయబాబు అనే ఒక జర్నలిస్టు హైకోర్టులో పిల్ వేశారంట. సో మనం చూసాం, గతంలో కూడా ఈయన పిల్ వేయడం జరిగింది. అప్పుడు కూడా హైకోర్టు దీన్ని తోసిపుచ్చింది. సో ఇప్పుడు కూడా సీరియస్ అయినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు ఎవరు ఈ విజయబాబు అనే వ్యక్తి ఎవరు? అండ్ హైకోర్టు ప్రస్తావించినట్టుగా ఇక్కడ ఎవరైతే అరెస్టులు అవుతున్నారో పోస్టులు పెట్టిన వాళ్ళు పిల్ వేయకుండా ఈయన వచ్చి పిల్ వేయడాన్ని ఎలా చూడొచ్చు? మీరేం చెప్తారు? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు ఎంతో ఆయన చిన్నపిల్లోడు ఏం కాదు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన. సో అటువంటి వ్యక్తి కూడా మరి గత ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రభుత్వంలో కూడా అతను ఏదో సమ్ పోస్టింగ్ కూడా ఇచ్చారు అతనికి. సో అటువంటి వ్యక్తి ఇంత నీచంగా, ఇంత అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈవెన్ అసలు ఇంట్లో ఆడవారి మీద, పిల్లల మీద, లేకపోతే కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత హననం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇటు జడ్జిల మీద కానీ, ఇటు లాయర్ల మీద కానీ, ఇలాగ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్, ఇలాగే పొలిటీషియన్స్ కానీ, బాబు గారి కుటుంబ సభ్యులు కానీ, పవన్ గారి కుటుంబ సభ్యులు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు కుటుంబ సభ్యులు, ఇలాగ చెప్పుకుంటా పోతే వీళ్ళని కదా అసలు ప్రతి ఇటు బీజేపీ కానీ, ఇటు జనసేన కానీ, ఇటు టీడీపీ కానీ, ఇక అందరినీ కూడా మానహననం చేస్తాం. అలాగే టీడీపీకి సపోర్టుగా ఉండే ఎంతోమంది అమ్మాయిల మీద, లేడీస్ మీద కూడా, మహిళల మీద కూడా, ఇటు రాజధాని మహిళల మీద కూడా ఎంతో నీచమైన అసలు మన సభ్య సమాజం కూడా వాటిని ఉచ్చరించలేని రీతిలో, సో కడుపుకు అన్నం తినేవాడు ఎవడు కూడా వాడిని చూస్తే కూడా జీర్ణించుకోలేని రీతిలో జరుగుతున్నప్పుడు మరి ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజున నిజంగానే నీకు ఇంత బాధ్యత ఉండుంటే సమాజం మీద, సొసైటీ మీద, ప్రజల మీద ఆ రోజున ఖండించాలి నువ్వు. నీ పార్టీ వాళ్ళే కదా. అసలు ఇటువంటి ఒక సంస్కృతికి, ఇటువంటి ఒక నీచ సంస్కృతికి, ఇటువంటి ఒక విధానానికి శ్రీకారం చుట్టింది మీ పార్టీ వాళ్ళే. అందులోనూ అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు అంటున్నారు. అదే అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన నువ్వు వ్యక్తివి. అసలు ఒక భాష అంటే ఎలా ఉండాలి, భావం ఎలా ఉండాలి, మన భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి, అసలు అటువంటిది ఎంత చక్కటి తెలుగు భాష, అటువంటి తెలుగు భాషలో కూడా ఎక్కడెక్కడో నెతుక్కొచ్చి కొత్త పదాలన్నీ సృష్టించి ఇంత నీచ నికృష్టమైన, ఇంత దరిద్రగొట్టు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన పోస్టింగులు చేస్తున్నప్పుడు నీ సంస్కారం ఏమైంది? నీ సభ్యత ఏమైంది? నీ పెద్ద మనిషితనం ఏమైంది? ఈ రోజున ఏదో జరిగిపోతుంది, ఏదో అన్యాయం అయిపోతున్నారు వీళ్ళందరి మీద అక్రమ కేసులు, దుర్మార్గం కేసులు అని చెప్పడానికి. ఇందులో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ విజయబాబు అనే వ్యక్తి కానీ, జర్నలిస్ట్ గారు, ఇక్కడ ఆరోపించడానికి, కక్షపూర్తిగా అనడానికి ఆస్కారం ఎక్కడుంది సార్? ఎక్కడ చూసినా కూడా పెట్టిన పోస్టులు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టారు అని కావచ్చు. ఇక్కడ వర్రా రవీంద్రారెడ్డి స్వయానా ఒప్పుకున్న పరిస్థితి. కొంతమంది పెట్టమంటేనే నేను పెట్టానని ఈ విధంగా పెట్టాను. ఇంత క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఈ విధంగా పిల్ వేసి ఎవరిని తప్పుదోవ పట్టిద్దామని, లేకపోతే మీరేం చెప్తారు? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాయదేవత కళ్ళకి నల్లగొడ్డ కట్టి ఉంటుంది కదా. సో ఈ మధ్య తీసేసినట్టున్నారు అది కూడా. సో ఇలాంటి వాళ్ళ గురించే తీసేశారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే నాయదేవత కళ్ళకి కట్టుకుంటుంది కాబట్టి జడ్జీలు, లాయర్లు అందరూ కూడా నల్లగొడ్డే కట్టుకుని ఉంటారు. వాళ్ళకి మనం ఏది చెప్పినా నమ్ముతారు, వాళ్ళు ఏది కూడా చూడరు, వాళ్ళ దృష్టికి ఏది రాదు. సో మనం చెప్పిందే వేదం అనుకుంటారనే భావనలో ఉండే ఈ యొక్క కుహనాయోధితనం. సో ఏదేమైనా కూడా ఆ వ్యక్తిత్వాన్ని, ఆ పెద్ద మనిషితనాన్ని దిగదార్చుకోవడం తప్పించి ఇప్పటికి 2 సార్లు చీకొట్టించుకున్నాడు. ఇప్పుడు ఫైన్ కూడా వేశారు, 50,000 రూపాయలు ఫైన్ కూడా వేశారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అతని క్యారెక్టర్ ఏంటి, క్యాలిబర్ ఏంటి, అతని కెపాసిటీ ఏంటి అని. అంటే ఒక ఉన్నతంగా ఉండవలసిన వ్యక్తి తన వాళ్ళు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా పాల్పడుతుంటే వాళ్ళని హెచ్చరించి తప్పని చెప్పి వారించవలసిన వాడు ఈ రోజున తగుదునమ్మా అని చెప్పి, ఆ రోజునేమో అన్నీ నయనాందకరంగా ఉన్నాయి,
ఆ రోజునేమో అన్నీ కూడా శ్రవణానందకరంగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు, దుర్భాషలు, వాళ్ళు పెట్టే టిట్స్, వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా ఇతను కూడా ఎంజాయ్ చేసి ఉంటాడు. మరి ఆ రోజున లేని దుగ్ధ, ఆ రోజున లేని ఆలోచన ఈ రోజున సడన్గా ఇతనికి రావడం అనేది కేవలం ఏంటంటే ఏదో ఎవరినో సంతృప్తిపరచడానికి, ఏదో ఖాళీగా ఉంటే మనకి ఎవడో రూపాయి ఇవ్వడేమో, ఏదో ఈ విధంగా చేస్తే ఏదో మనకు కూడా పేమెంట్ ఇస్తారనే భావంతో ఏంటో తెలియదు. కానీ ఏదేమైనా ఆ వయసుకి కానీ అతని అనుభవానికి కానీ ఇది తగదు. రెండోది ఏంటంటే ప్రతీది కూడా ఇప్పుడు మీ గవర్నమెంట్లో లాగా, మీ అధినాయకుల్లో లాగా ఆరోపణలు ఉన్నా లేకపోయినా, తప్పు చేసినా తప్పు చేయకపోయినా, మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నించినా, అసలు ఎటువంటి తప్పులు చేయకపోయినా కూడా ఆ ఎస్సీల మీద ఎస్టీ కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టిన ఘనత మీది. ఈ రోజున బాబు గారు ఇంత జరుగుతున్నా, ఇంత నీచ నికృష్టంగా జరిగినా, ఇంత మానహానం చేసినా, కట్టుకున్న భార్యని తిట్టినా, కన్న బిడ్డలను తిట్టినా కూడా ఆయన ఇంకా కూడా సహనం పాటిస్తూ కూడా చట్ట ప్రకారం, చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి, ధర్మానికి లోబడి వితిన్ లా అండ్ ఆర్డరు ఆ యొక్క ప్రకారం ఆయన ఇప్పటికీ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంటే, సో ఈ విధమైన అసత్య ఆరోపణలు చేసి ఈ విధంగా మాట్లాడడం అనేది కేవలం విజయబాబు యొక్క అతని యొక్క నైతికతకి, అతని యొక్క వ్యక్తిత్వానికి మనం ఇది ఒక మచ్చు తునకని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ ఉందాతనం లేదు అతనికి. ఇప్పుడు స్వయంగా కోర్టులో ఏమంటున్నాయి, అరే నాయన అంత నువ్వు ఎన్నో ఉన్నాయి, ప్రజావాద్యాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి దైనందిక జీవితంలో, ప్రజా జీవితాల్లో ఎన్నో సమస్యలు, ఎంతోమంది రకరకాల సమస్యలతో వెళ్ళాడుతున్నారు. కనీసం వాళ్ళు కోర్టు మెట్టు ఎక్కలేరు, కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. వాళ్ళ గురించి ఏదైనా నువ్వు పిల్లేస్తే కూడా అర్థం ఉంది, పరమార్థం ఉంది, దానికి ఒక సార్థకత ఉంది. అలా కాకుండా లక్షల రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్లు వాడుతూ, మంచి మంచి కాస్ట్లీయెస్ట్ గాడ్జెట్స్ వాడుతూ, పామ్ టాప్స్ వాడుతూ, ల్యాప్టాప్స్ వాడుతూ, వాళ్ళు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకుని రకరకాల మార్పింగ్లు చేస్తూ ఈ విధంగా వ్యక్తుల యొక్క మానహననానికి బాధపడుతుంటే తగుదనాంబ అని చెప్పి వాళ్ళని వెనకేసుకు రావడం అనేది ఇది నిజంగానే ఇది అసలు ఎవరు కూడా సమర్థించకూడదమ్మా. ఇది చాలా నీచం కూడా. సో కానీ అటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి ఒక భాషాధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి కూడా ఆ మాత్రం స్పృహ లేదు, ఆ మాత్రం విచక్షణ లేదంటే మరి ఇతను కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారీ పుత్రుడా, లేకపోతే నిజంగానే మరి కళ్ళుండి చూడలేని కబోది అన్నది నాకేం అర్థం అవ్వట్లేదు. సో ఇటువంటి వాళ్ళు ఆ పార్టీ నిండా కోకొల్లలుగా ఉన్నారు. సో వీళ్ళకి ఎన్ని చెప్పినా, మనం ఎన్ని హెచ్చరించినా, ఎన్ని కోట్లు మొట్టిగా లేసినా కూడా వీళ్ళలో పరివర్తన రాదు, మార్పు రాదు. సో అసలు ఎంతోమంది కుర్రవాళ్ళు, ఎంతోమంది బీటెక్లు, బీఈలు, డిగ్రీలు చదువుకున్న చిన్న చిన్న పిల్లలు పాపం 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల లోపు వాళ్ళ జీవితాలు ఎన్నో కూడా ఈరోజు సమిధులైపోయినాయి. వీళ్ళ దుర్మార్గానికి, వీళ్ళ అన్యాయానికి, వీళ్ళ స్వార్థకు ఇప్పట్లో కూడా వీళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉండి రేపొద్దున గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో, ఎంఎన్సీ కంపెనీల్లో హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుని లక్షలు చదివించుకునే వాళ్ళకి ఇలాగ కొన్ని వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళని మసిపూసి మాడిగా చేసి మతం పేరుతోటి, కులం పేరుతోటి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తుని ఈ విధంగా బుగ్గుబాలు చేస్తున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి? ఇంకా వెనకేసుకొస్తున్నారు. ఇంకా వెనకేసి వస్తుంటే నువ్వు వాడిని ఎంకరేజ్ చేసినట్టే కదా. సో రేపొద్దున నాకంటూ ఒకడున్నాడు, నా గురించి మాట్లాడేవాడు ఒకడున్నాడు, నాకు అండదండలు అందించేవాడు ఉన్నాడు అని చెప్పి వాడు ఇంకా కూడా తప్పు చేయడానికి సాహసిస్తాడు. వాళ్ళని ఖండించవలసింది పోయి, వాళ్ళని వారించవలసింది పోయి, ఇంకా తగుదనామా అని చెప్పి వాళ్ళని చంకనేసుకుని ఈ విధంగా ఊరి మీద పడడం, కోట్ల చుట్టూ తోడడం అనేది విజయబాబు లాంటి సీనియర్ పాత్రికేయుడికి ఇది తగదు, ఇది పద్ధతి కాదు, పందా మార్చుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా అతనికి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.